ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? డబ్బులు ఇచ్చేశాను కదా. డబ్బులు మాత్రమే కదా ఇచ్చావు, కానీ నాకు కావాల్సింది మరొకటి ఉంది. అదింకా ఇవ్వలేదు కదా లహరి. రేయ్, పళ్ళు రాలగొడతాను. ఏం పర్వాలేదు లహరి, నీలాంటి కత్తిలా ఉండే ఫిగర్తో ఒక్కరోజు గడిపినా చాలని నా ఒళ్ళు తహతహలాడిపోతున్నప్పుడు నువ్వు నా పళ్ళు రాలగొట్టినా అది నేను రొమాన్స్ గానే ఫీల్ అవుతాను. రేయ్, ఇలాంటి పిచ్చి పిచ్చి బ్లాక్ మెయిల్స్ చేస్తే పోలీస్ కంప్లైంట్ చేసి నీ అంత తేలుస్తా. ఏమనుకుంటున్నావో? నువ్వు నా అంతు తేల్చేలోపే నేను నీ ఫొటోస్ ని పూర్తిగా మార్చేసి రకరకాల సైట్లలో పోస్ట్ చేసేస్తా. అవి మీ అమ్మ కూడా చూసేలాగా తెగ వైరల్ చేస్తా. అర్థమైందా? ఏయ్, నువ్వు నన్ను భయపెట్టం కాదే, నేనే నీకు వార్నింగ్ ఇస్తున్నా. నీ మీద నాకు మోజు కలిగిందే, వచ్చి నా కోరిక తీర్చు. అప్పుడే నువ్వు అడిగింది నేను చేస్తా. లేదంటే నీ ఫోటోలు మోనాలిసా రేంజ్లో వైరల్ చేస్తా. వద్దు, అంత పని చేయొద్దు. అయితే నేను చెప్పినట్టు చేయి. నన్ను ఒక బ్లాక్ మెయిలర్లా కాకుండా నీ బాయ్ ఫ్రెండ్ గా ఊహించుకోలహరి. అప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఒరే చెత్త వెధవా, అద్దంలో మొహాన్ని ఒకసారి చూసుకో. నీకు నేను కావాలా? నిన్ను తలుచుకుంటేనే వాంతికొస్తుంది, అసహ్యం వేస్తుంది కాదు? అవునా? అంత అసహ్యం వేస్తుందా నేనంటే? సరే సరే, అయితే నీకు 24 గంటల టైం ఇస్తున్నా. వచ్చి అసహ్యించుకున్న నన్నే కౌగులించుకొని నా కోరికను తీర్చు. లేదంటే నీ బ్రతుకు, నీ కుటుంబం భవిష్యత్తు మొత్తం బజారున పడుతుంది. జాగ్రత్త, టైం నోట్ చేసుకో. సరిగ్గా 24 గంటలు. అరే ప్రకాష్, సారీ రా మామా, దీన్ని నువ్వు పడేసావు, కానీ నాకిది కావాలనిపిస్తుందిరా. ఏ ఉందిరా అసలు? అన్ని నోట్లు సరిగానే ఇచ్చుండవు కదా. రే, ఎవడ్రా నువ్వు? శేఖరం, నువ్వా? షాక్ అయ్యుండవా? పిచ్చి వేదవని చేసి వదిలేసి ఇట్ట మార్కెట్లో తిరుగుతుండావా? ఇదిగో, పిచ్చి పిచ్చిగా బాగేవంటే మొహం టమాటా అయిపోద్ది. ఏమనుకుంటాండావో? నువ్వెంతకైనా తెగిస్తావో నాకు తెలుసమ్మే. అందుకే మొగుణ్ణి గాలి కొదిలేసి వచ్చే జాలేగా నీ దారి నువ్వు చూసుకొని పారిపోయొచ్చుండావు. ఇంతకీ మన అమ్మ ఏడుండదే? ఉన్నాదా? లేక నా మాదిరిగానే ఆ అమ్మాయిని వదిలించుకొని ఇలా మార్కెట్లో తిరుగుతుండావా? ఏందయ్యా, పిచ్చిగాని పట్టుండదా నీకు? అయినా నీ తాగుబోతు బతుక్కి మేమెట్టా పోతే మాత్రం నీకేంది? మా బతుకేదో మమ్మల్ని ఎట్టా బతకనివ్వు. పో ఇక్కడి నుంచి. ఏందమ్మ పోయేది? తాళి కట్టింది వదిలేసిపోవడానికా? మొగుడు వెధవైనా, తాగుబోతుడైనా, రాక్షసుడైనా పెళ్ళాలు భరించి కాపురాలు చేయాలా? అది పతివ్రత లక్షణం. అందుకే నిన్ను గొప్ప పతివ్రతగా ప్రపంచానికి పరిచయం చేద్దామని వెతుక్కుంటూ ఏడకొచ్చుండా. ఎట్ట ఉండదమ్మడా ఏంట్రే? యో, యాడు పోయి ఉండదు నా పతివ్రత. ఏయ్,
మా ఆవిడని చూసి ఉండవా? తస్సాదియా, ఇది మళ్ళీ పారిపోయి ఉండదే. ఓరు దేవుడా, యమధర్మరాజు ఎంట పడ్డట్టు నా బతుకి ఈడు తయారయ్యాడింది. చేతికి సిక్కానంటే సెట్ని అయిపోద్ది నా జీవితం. సచ్చినాడు చేతికి సిక్కకూడదు. ఏడపోయి ఉండదు ఇదే. మీ కొడుకు కోడలు విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని విషయం తెలిసి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకున్నాం. నా కూతురి పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడానికి కారణం కూడా నువ్వే. అది కూడా నాకు తెలుసు. ఈ సంబంధం తప్పించే ప్రయత్నం చేసింది అనన్య అని నాకు తెలుసు. అయినా ఇప్పుడు ఈ విషయం నేను బయటపెట్టి ఇంట్లో రచ్చ చేయడం తప్ప దీనివల్ల నేను లహరి జీవితాన్ని సరిదిద్దడానికి చేసేదే ఉంది? ఏమీ లేదు. సో ఈ విషయంలో నేను చూడాల్సింది ఈరోజు అనన్యని ఎలా దెబ్బ కొట్టాను అని కాదు, రేపటి లహరి జీవితం ఎలా ఉండాలి అని. ఎస్, సరోజీరావు గారి ఇంటి కోడలిగా లహరి అడుగు పెట్టాలి. అదే ఈ కుటుంబానికి గౌరవం. అంతకు మించి లహరి జీవితానికి భవిష్యత్తుకి కూడా మంచిది. నమస్తే ఆనంద భైరవి గారు, ఎలా ఉన్నారు? సరోజారావు గారు నమస్తే అండి. మేం బావున్నాం, మీరెలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. యాక్చువల్గా నేనే మీతో టచ్లోకి వద్దామని నిన్నే అనుకున్నానండి, కానీ బిజినెస్ హడావిడిలో పడి మర్చిపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సరోజినీరావు గారు? నేను ఈ సారీ మీతో చెప్తుంది మీ కుటుంబం గురించి చెప్పుడు మాటలు విని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఆనంద భైరవి గారు. ఆ రోజు మిమ్మల్ని చాలా మాటలని బాధ పెట్టాను. అందుకే ఇలా సారీ చెప్పి నా సంస్కారాన్ని కాపాడుకుంటున్నాను. చెప్పండి ఆనంద భైరవి గారు, ఆ రోజు జరిగిందేంటో ఈ రోజు మనకి దాంతో పనిలేదు. ఒకటే మాటండి, ఎల్లుండి మీ అమ్మాయిని చూసుకోవడానికి మేం వస్తున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.